నాలాయిర దివ్య ప్రబంధంలోని పెరియ తిరువందాది అనే రచనను నమ్మాళ్వార్ రచించారు. ఈ పెరియ తిరువందాది 87 పాశ్రములతో నిండి ఉన్నది. ఈరోజు మొదటి పాశ్రం నుంచి 20వ పాశ్రం దాకా చెప్పుకుందాం. ముయత్తిషుమందు ఎళందు ముందత్తా నెంజే ఇయత్తువాయమ్ముడు నీ కూడి నయప్పుడయ్యా నా ఈంతుడై కిళవియుల్ పోతి ఓం నర్ పూవై పూయిన్నా వన్నన్ పుకళం. ఉత్సాహము నిండిన హృదయముతో ముందు లేచిరా మనస, ఆర్తి నిండిన భక్తితో నోటిలోని నాలుకతో మంచి రెల్లు పూల రంగు కలిగిన భగవంతుడి కీర్తిని అందరికీ అర్థమయ్యేటట్లు ఆనందముగా తెలుపుదాము. రెండో పాశ్రం. పుకలోం పళిపోం పుకలోం పళియోం ఇకల్వోం మతిపోం మతియోం ఇకలోం మతు ఎంగణ్ మాల్ శెంగణ్ మాల్ షీరల్ని తీవినయ్యోం ఎంగణ్ మాల్ కండాయివయ్యే. మేము చెప్పేవన్నీ వట్టి భ్రమలు అని ఎర్రని రక్తపూరిత కన్నులతో మాపై కోపగించుకోవద్దు. ఇవి భ్రమలు కావు. ఆ భగవంతుడిని కీర్తించడం వలన నా వద్దకు మీరు రావద్దు, మీరు చేస్తున్నవి తప్పు అని ఆ క్రూర పాపములన్నిటినీ మనము అడ్డుకోవచ్చును. మేము చెబుతున్న విషయములపై మీకు అభిమానం పెరిగి మీరు మాతో కలిశారే అనుకోండి, మిమ్మల్ని పట్టుకున్న క్రూర పాపములు ఎందుకు మీరు ఆ పని చేస్తూ మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అని మిమ్మల్ని తిడతాయి. పెరియ తిరువందాది యొక్క 3వ పాశ్రం. ఇవై என்றே நல்ல இவை என்றே தீயா இவை என்றிவை எறிவனேலும் இவை எல்லாம் என்னால் அடைப்பு నీకు అన్నాతు ఇవై అవనే ఎన్నాల్ షేయర్ పాలతెన్. అన్నిటి గురించి వివరముగా తెలుసుకొని ఇవి మంచివి ఇవి చెడ్డవి అని అంటూ ఇన్ని కబులు చెప్తున్న నేను ఎన్నిటిని చెయ్యగలను? 4వ పాశ్రం. ఎన్నిల్ మిక పొగలార్ యావరే పిన్నయ్యం మత్తు ఎన్నిల్ మిక పొగలనే యా ఎన్నల్లాల్ ఎన్న కరం షోతి కண்ணన్ కడల్ పురయ్యం శీల పెరం షోతెక్కు ఎన్నెంజు ఆల్ పెత్తు. నా నీలవర్ణుడు ఆ శ్రీకృష్ణుడు మహాసముద్రమంత గొప్పవాడు, గొప్ప తేజోవంతుడు అయిన సర్వేశ్వరుడికి నేను నా మనస్సుగారు భక్తులము అయితిమి. అందరితో పోల్చి చూస్తే నాకంటే గొప్ప భాగ్యవంతులు ఎవరూ లేరు అని నాకు అనిపిస్తోంది. 5వ పాశ్రం. పెత్తతాయ్ నీయే పిరపిత్తా తందై నీ మత్తయ్యార్ ఆవారం నీ పేషిల్ ఏత్తయ్యో మామయో మాయమా మాయవళై మాయా ములై వాయ్ వైత్తా నీ అమ్మా కాటం నెరి. మోసగత్తి రాక్షసి పూతన విషపు పాలను త్రాగి చంపిన స్వామి, తల్లి తండ్రి గురువు దైవము అన్నీ అయి ఉన్న నువ్వు ఏది చెబుతున్నావో అదే ఈ ప్రపంచములో చూపుతున్నావు. 6వ పాశ్రం. నెరికాటి నీ కూతియో నిన్బాల్కరు మా మురి మేని కాటితియో మేనాళ్ అరియోమై ఎన్ శైవాని ఎన్నినాయ్ కన్ననే ఈతు ఉరయ్యాయ్ ఎన్ శైతాల్ ఎన్ పడోం యాం. ఇంతవరకు నల్లని మామి చిగురు వంటి నీ దివ్య శరీరమును చూపకుండా ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నావు కృష్ణ? నీ రూపమును చూసే మంచి ఉపాయమును చెప్పవా? 7వ పాశ్రం. యాం ఎరు వినయ్యో యోం షేయోం ఎన్నెంజినారు తామే యొనక్కరాయ్ చారందొళిందారు பூமேயா செம்மாத்தை நின் மார்பில் சேர்வித்து పారిడందా అమ్మా నిన్ పాత తరకు. తామర పువ్వు నందు నిండుగా కూర్చుని ఉన్న ఎర్రని శ్రీదేవిని దివ్య వక్షస్థలమున నిలిపి సముద్రము నుండి భూమిని విడదీసిన స్వామి, మా మనసుగారు మీ అంతరంగ భక్తులై మీ వద్దనే ఉండిపోవడంతో మేము మీ దివ్యపాద పద్మములకు వద్దకు చేరి క్రూర పాపములకు దూరమైనాము. పెరియ తిరువందాది యొక్క 8వ పాశ్రం. అరుకుం శువడం తెరువు ఉణరో అంబే பெருக்குமிகாயிதுவென் பேஷீர் வர்க்கனல்லாம் பம்புடை ஈர் பாரளந்தீர் பாவி ஏம் கண் కాంబరియా నుంబుడైర్ నుమ్మై నమక్కు. ఆకాశం
ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఈ భూమిని కొలవడం చూడలేకపోయిన పాపాత్ములము. మిమ్మల్ని చూసి ఉపాయమును తెలుసుకోవాలి అనే కోరికతో అడుగుతున్నాము. మాకు మీ నిండైన కళ్యాణగుణ దివ్యదర్శనమును చూపరా. 9వ పాశ్రం. నుమకు అడియోం ఎన్నెండ్రు నొందురైతేన్ మాలార్ తమక వార్తాం శార్వరీర్ రానాల్ యమకిని యాతానం ఆ కిడికాణ్ణింజే అవర తిరత్తేయ తానం షిందెత్తు ఇరు. మేము మీకు భక్తులము, మీకు సేవకులము అయితిమి అని ఎంత కష్టపడి చెప్పినా ప్రయోజనం ఏమున్నది? దరిదాపులకే వెళ్ళలేని మన వంటి వారికి గొప్పవారు చేసే పనులు ఎలా తెలుస్తాయి? ఏది ఏమైనా వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనమే ఆ విషయములను ఇలా జరిగి ఉంటాయి అని తలుచుకుంటూ జీవించాలి మనసా. పెరియ తిరువందాది యొక్క 10వ పాశ్రం. ఇరు నాల్వరు ఇరైందిన్ మేలోరు వరెట్టోడు ஒரு நால்வரு ஓரிருவா அல்லால் திருமார்க்கு யாமார் வண்ணக்கும் மாறு ఏ పావం నన్నేంజే నా మామిక ఉడయ్యో నాళ్. ఓ మంచి మనసా, మనకు ఏమున్నది ఆ విషయములను తెలుసుకునేంత శక్తి సామర్థ్యములు? అష్టవసువులు, ఏకదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు అంతంత గొప్పవారి ముందు ఆ శ్రీయపతికి మనమెంత? మనము ఆయన కనుసన్నులలో ఎక్కడో మూలన పడి ఉండడమే మనము చేసిన పాపము. 11వ పాశ్రం. நாளால் அமரு முயன்ற வளரக்கன் இன்னு இறைவாளாவகை பலித்தன் நின்வலியே ஆளாத்தா பாரும் நீ வானும் நீ காலும் నీ తీயும் నీ నీరుం నీ యాయి నిండ్రని. నీటిలో మునగని ఈ భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు అన్నీ అయి ఉన్న స్వామికి పొగరుతో యుద్ధము చేసిన భయంకరులైన రాక్షసుల అపురూప ప్రాణములను తీయడము పెద్ద కష్టమైన విషయమా? 12వ పాశ్రం. நீ என்றே ஆளது எல்வ விப்பா நின்று உடன்றாய் போய் ஒன்று சொல்லி என் போனெஞ்சே நீ என்றும் காளாத்துவா தேசும் தரினும் கை கொள்வாரு கண்ணன் తాళవాళం తువకే కండాయ్ వళక్కు. అయినా మనసా, నేను చెప్పిన మాటలను నువ్వు ఎప్పుడు విన్నావు కనుక నేను ఉపదేశించినది ఏది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పలేదు సరికదా? ఇంకా నాపై కోపముతో లోతైన దుఃఖసాగరములో నన్ను పడవేయడానికే ప్రయత్నిస్తున్నావు. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆ కృష్ణుడి దివ్యపాద పద్మములను పూజిస్తూ సేవించడమే మన మానవ ధర్మము అని. 13వ పాశ్రం. వళ్ళకొడు మార్కొళ్ళు అన్రు ఒడియార్ వేండా ఇలక్కവും కాంடும் இறைவா இழப்புண்டே எம்மாட்டு கொண்டாக்கிலும் யான் வேண்டா என் கங்கள் తమ్మాల్ కాటు ఊన్మేని చాయ్. స్వామి, నేను నీకు నమస్కరించాను కాబట్టి నువ్వు నాకు ఈ ఉపకారము చెయ్యడం నీకు న్యాయం అని అంటూ చాలామంది భక్తులు తమ తమ భక్తిని చెడగొట్టుకుంటూ నిన్ను దూరం చేసుకోవడాన్ని చాలా చూశాము. కానీ నేను నీ దివ్య సౌందర్య రూపమును చూడడానికే నిన్ను సేవిస్తున్నాను. ఈ మాటనే నువ్వు ప్రార్థనగా స్వీకరించి నాపై దయతో అద్భుతమైన నీ దివ్య దర్శనమును తృప్తి తీరా చూపు. 14వ పాశ్రం. సాయాలు కరియానే ఉళ్ళరి యారాయవ నెంజే పేయారములై కొడుతారు పేయారాయర్ நீ யார் போய் தேம்பு உன் சுவைத்து ஊனு அறிந்தறிந்து తీవినయ్యాం పాంబారు వాయికై నీటల్ పారతి. అజ్ఞానముతో నిన్ను తెలుసుకోలేక విషపు పాలను ఇచ్చిన నల్లని రాక్షసి పూతనకు భయంకరమైన విషమును చిందించే కాలుయుడికి గొప్ప అనుభూతిని ఇచ్చావు. 15వ పాశ్రం. పార్తు ఓరు ఏతిరితా నెంజే పడుతుయరం పేరత్తు ఓతువి పీడు ఆళివాం పేచిల్లై ఆరత్తా ఓతం తమ్మే నీ తాళ్ తడవత్తాం కిడందు తమ్ముడయ్యా షెమ్మే నీ కణ్వళర్వార్షీర్. పెరియ తిరువందాది యొక్క 15వ పాశ్రం యొక్క అర్థము. ఓ మంచి మనసా, నువ్వు పడి ఉన్న ఈ దుఃఖసాగరమును వదిలిపెట్టి కదిలే అలల తరంగపు ఘోష నిండిన క్షీరసాగరమున పాదములు తగులునట్లు పవలించిన రక్తవర్ణపు స్వామి యొక్క కళ్యాణ గుణముల గురించి
వివరముగా తెలుసుకొని ముందు తలచుకో. 16వ పాసురం. ஷீரால் விரந்தோ சிறப்பால் வளராத்து பேர்வாமா காக்கால் வேறாள் మార్పు ఆరా పుల్కి నీయుండా మిళందా భూమి నీర్ ఏర్పు అరితే షొల్లు నీయాం అరియ చూడందు. స్వామి, మీరేమో మీ నోరు తెరవడానికి అంగీకరించడం లేదు. బలమైన ధనస్సుతో కొండల వంటి ప్రకాశించే బలమైన తలలు కలిగిన రావణాసురుణ్ణి సంహరించిన మీరు మీ చుట్టూ ఉండే మీ భక్తుల కోరికలను సంతోషముగా తీర్చలేరా? 17వ పాసురం. சூழந்து ஒடையார் வேண்டி நக்கால் தோன்றாத்து விட்டாலும் வாழம் தொடுவார் பின்னும் தம் வாய் திறவார் சூழந்து எங்கும் வாழ்வரை கல் போலரக்கன் பன் தலைகள் తామిడయ్యా తాళవరై విల్లేంది నారదం. స్వామి, మాకు తెలియక అడుగుతున్నాము. మీ పేరు వామనుడా వ్యామోహనుడా? ఏదైతేనేమి, మీరు సృష్టించిన ఈ భూమిని, ప్రళయకాలమున మీరు ఆరగించిన ఈ భూమిని నీటితో దానముగా తీసుకుని రొమ్ము విరుచుకుంటూ ఆకాశమును అంటున్నట్లు పెరగడం పెద్ద కష్టమా? 18వ పాసురం. తాంబాల పుండాలం అతళుంబు తానిలక பாம்பால் ஆப்புண்டு படுத்தாலும் சோம்பாத்து இப்பல்லூருவை எல்லாம் படர் வித்த வித்தாவுன் தொல்லూరువై యారరివార్ షొల్లు. యశోదాదేవి త్రాడుతో కట్టిన, కాళీడు తోకతో గట్టిగా చుట్టిన ఆ కష్టములన్నింటినీ ఎప్పటికప్పుడు మరిచిపోయి అనేక రూపములలో అవతరించిన ఓ అద్వితీయ కారణుడా, స్వామి, నీ అసలు స్వరూపము గురించి తెలిసిన వారు ఎవరున్నారయ్యా? 19వ పాసురం. షొల్లిల్లిరై ఇల్లై షూతరియా నెంజమే ఎల్లి పకలెన్నా తెప్పోతుం తొల్లై కణ్మా తానేకెల్లాం వరై వరై మారా కాకా తానే కాండు నీ కాణ్. ఎటువంటి ఉపాయము తెలియని ఓ మంచి మనసా, ఆ స్వామి దివ్య స్వరూపమును చూసిన వారిని అడిగి తెలుసుకొని ఈ భూమిపై పెద్ద కౌరవ సైన్యము నుండి 5 పాండవులను రక్షించిన స్వామిని నువ్వు కూడా చూడు. பிரிய திருவந்தாதியக்க 20వ பாசுரம். காணப்புக்கில் அருவு கொய்கொண்டா நன்னெஞ்சம் நாணப்படுமன்றே நாம் பேஷில் மாணி உருவாக்கி கொண்டு உலகம் நீరెత్తా క్షీరాంతిరువాకం తీండిత్తు చెన్రు. ఓ మంచి మనసా, అందరూ చెప్పినది వివరముగా తెలుసుకున్న నువ్వు తెలివి కలిగి సిగ్గుపడకుండా వెంటనే వెళ్ళి పొట్టి బ్రహ్మచారి వామనుడై బలిచక్రవర్తి చేతి నుండి నీటిని దానముగా తీసుకొని ఈ లోకములను రక్షించిన స్వామి దివ్య శరీరమును చూసి ముట్టుకో.